మనం రోజంతా ఎన్నో పనులు చేస్తుంటాం. చదవడం, రాయడం, ఆఫీస్ పని, ఇంటి పని, ఇలా చాలా. కానీ మీరెప్పుడైనా ఒక పెద్ద గోడను కనీసం ఒక్క అంగుళం జరపాలని గంటసేపు నెట్టారనుకోండి. ఆ, ఒళ్లంతా చెమటలు పట్టి పూర్తిగా అలసిపోతారు. మీరు చాలా పని చేశారనిపిస్తుంది. కానీ భౌతికశాస్త్రం మాత్రం క్షమించండి, మీరు చేసిన పని సున్నా అంటుంది. ఈ విషయం నన్ను ఎప్పుడూ ఆలోచింపజేస్తుంది. అవును. ఇది చాలామందికి కులపంగా ఉంటుంది. ఎందుకంటే మనం వాడే పని అనే పదానికి సైన్స్ చెప్పే పనికి చాలా తేడా ఉంది. నిజమే. ఈరోజు మనం ఈ తేడా వెనుకున్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మన దగ్గరున్న ఈ మూలాల సహాయంతో భౌతిక శాస్త్రంలో పని అంటే ఏమిటి, దానిని ఎలా కొలుస్తారు, మరియు అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అంటే కార్ల నుండి గ్రహాల వరకు ఎలా నడిపిస్తుందో లోతుగా చర్చిద్దాం. అంటే మన రోజువారీ అనుభవానికి భౌతిక సూత్రాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూరించబోతున్నామన్నమాట. పని ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు జరగదు, పనిలో కూడా మంచి పని, చెడ్డ పనిలాగా ధన, రుణ రకాలుంటాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, అయితే మొదటికే వద్దాం. ఆ గోడను నెట్టినప్పుడు అంత కష్టపడినా సైన్స్ ఎందుకు పని జరగలేదంటోంది? పని జరగడానికి అసలు నియమాలేమిటి? మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. ఫిజిక్స్ భాషలో పని జరగాలంటే 2 షరతులు తప్పనిసరిగా నెరవేరాలి. 1, మీరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలి. ఓకే. 2, ఆ వస్తువు మీరు బలం ప్రయోగించిన దిశలో కొంచెమైనా కదలాలి, అంటే స్థానభ్రంశం చెందాలి. కదలాలి. అవును. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా, మీరు ఎంత శక్తిని ఖర్చుపెట్టినా శాస్త్రం ప్రకారం జరిగిన పని సున్నా. గోడ విషయంలో మీరు బలం ప్రయోగించారు, కాని గోడ కదలలేదు. కాబట్టి స్థానభ్రంశం సున్నా. అందుకే పని కూడా సున్నా. ఓకే. బలం మరియు కదలిక ఈ రెండూ ఉండాలి. కానీ ఎప్పుడూ మనం నెట్టిన దిశలోనే వస్తువు కదలదు గదా. ఉదాహరణకు పిల్లలు ఆడుకునే ఓ చిన్న కార్ని తాడు కట్టి లాగుతున్నప్పుడు తాడుని కొంచెం ఏటవాలుగా పట్టుకుంటాం. అప్పుడు పనిని ఎలా లెక్కిస్తారు? అక్కడే అసలు విషయం ఉంది. అందుకే పని యొక్క సూత్రంలో ఒక 3వ అంశం కూడా ఉంటుంది. సూత్రమేంటంటే W = F × S × cos θ. అవును. ఇక్కడ W అంటే పని, F అంటే బలం, S అంటే స్థానభ్రంశం. ఇక θ అనేది మీరు బలం ప్రయోగిస్తున్న దిశకు, వస్తువు కదులుతున్న దిశకు మధ్య ఉన్న కోణం. అంటే ఆ యాంగిల్ అన్నమాట. కరెక్ట్. మీరు తాడుని ఏటవాలుగా లాగినప్పుడు మీరు ప్రయోగించిన బలంలో కొంత భాగం మాత్రమే కారును ముందుకు లాగడానికి ఉపయోగపడుతుంది. ఆ కొంత భాగాన్ని లెక్కించడానికే ఈ కాస్ θ ఉపయోగపడుతుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ కోణం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నమాట. పనికి ప్రమాణాలు కూడా ఉంటాయి కదా. మనం బరువుని కిలోల్లో, దూరాన్ని మీటర్లలో కొలిచినట్లు పనిని దేనిలో కొలుస్తారు? అవును. పనికి SI ప్రమాణం జౌల్. ఒక న్యూటన్ బలం ఒక వస్తువును 1 మీటర్ దూరం కదిపితే 1 జౌల్ పని జరిగినట్లు. ఒక జౌల్. 1 జౌల్ అంటే ఎంత ఉంటుందో ఊహించుకోవడానికి ఒక చిన్న యాపిల్ పండును 1 మీటర్ పైకెత్తడానికి మీరు చేసే పని సుమారుగా 1 జౌల్. ఇంకో విషయం, పని ఒక అదిశ రాశి. ఒక్క నిమిషం. అదిశరాశి అంటే? నాకు తెలుసు దీనికి దిశ ఉండదని. కానీ దాని అర్థమేమిటి? ఆ తేడా ఎందుకు ముఖ్యం? మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచిద్దాం. మీరు 100 జౌల్స్ పని చేశారనుకోండి. ఆ పని పైకి చేశారా, తూర్పుకు చేశారా అని అడగడంలో అర్థం లేదు. ఓ! మీరు శక్తిని బదిలీ చేశారు అంతే. ఇది ఉష్ణోగ్రత లాంటిది. ఈరోజు 30 డిగ్రీల సెల్సియస్ ఉందంటాం, కానీ ఉత్తరం వైపు 30 డిగ్రీలు అని చెప్పం కదా. నిజమే. అలాగే పనికి కూడా ఎంత జరిగిందనే పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ ఉండదు. అందుకే ఇది అదిశ రాశి. ఆ పోలికతో చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, పని జరగాలంటే బలం, కదలిక, వాటి మధ్య కోణం ముఖ్యమని తెలిసింది. కాని మన మూలాల్లో పనిలో రకాలున్నాయని రాశారు. ధన, రుణ, శూన్య పని అని. ఇవి వినడానికి కొంచెం వింతగా ఉన్నాయి. ధన పని అంటే ఏమిటి? ఇది చాలా సులభం. మీరు బలం ప్రయోగించిన దిశలోనే వస్తువు కదిలితే అది ధనపని, పాజిటివ్ వర్క్. ఓకే. ఉదాహరణకు, ఒక గుర్రం బండిని ముందుకు లాగుతుంటే గుర్రం ప్రయోగించే బలం ముందుకుంటుంది, బండి కదలిక కూడా ముందుకే ఉంటుంది. ఇక్కడ గుర్రం ధనపని చేస్తోంది, అంటే గుర్రం తన శక్తిని బండికి బదిలీ చేస్తోంది. అంటే ధన పని అంటే శక్తిని ఇవ్వడం.
అవును, సరిగ్గా చెప్పారు. శక్తిని ఇవ్వడం ఓకే. మరి రుణపని, నెగటివ్ వర్క్ అంటే దానికి వ్యతిరేకమా? అంటే శక్తిని తీసుకోవడమా? అదెలా జరుగుతుంది? ఖచ్చితంగా. బలం ఒక దిశలో పనిచేస్తుంటే వస్తువు దానికి వ్యతిరేక దిశలో కదులుతున్నప్పుడు రుణపని జరుగుతుంది. ఉదాహరణకు దీనికి మన జీవితంలో రోజూ చూసే ఉదాహరణ బ్రేకులు వేయటం. వేగంగా వెళ్తున్న కారుకు బ్రేకులు వేసినప్పుడు కారు ముందుకు వెళ్తుంటే బ్రేకుల బలం వెనక్కి పనిచేస్తుంది. అంటే ఆ బలం కారు యొక్క కదలికను వ్యతిరేకిస్తోంది. అవును. ఈ ప్రక్రియలో బ్రేకులు కారు యొక్క గమనశక్తిని లాగేసుకుని దాన్ని వేడి రూపంలోకి మార్చేస్తాయి. అందుకే బ్రేకులు వేడెక్కుతాయి. ఇక్కడ బ్రేకింగ్ బలం చేసేది రుణపని. ఘర్షణ ఫ్రిక్షన్ చేసే పని కూడా ఎప్పుడూ రుణపనే. ఇక మూడవది మనం మొదట చర్చించుకున్న అసలు సమస్య శూన్య పని, జీరో వర్క్. గోడను నెట్టడం ఒక ఉదాహరణ. స్థానభ్రంశం 0 కాబట్టి పని 0. కాని బలం, కదలిక రెండూ ఉన్నా కూడా పని 0 అయ్యే సందర్భముంటుందా? తప్పకుండా ఉంటుంది. ఇక్కడే ఆ కోణం థీటా యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఎలా? ఒక కూలీ తన తలపై బరువు పెట్టుకొని సమతలంగా అంటే ఫ్లాట్గా ముందుకు నడుస్తున్నాడు అనుకుందాం. ఇక్కడ బరువును పడిపోకుండా ఆపడానికి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా అతను బలాన్ని పైకి ప్రయోగిస్తున్నాడు. అవును, పైకి. చిత్రంలో కాస్ 90 డిగ్రీస్ విలువ 0. కాబట్టి మొత్తం పని శూన్యమవుతుంది. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. ఒక కూలీ 10 కిలోల బరువు నెత్తిమీద పెట్టుకుని 1 కిలోమీటర్ నడిస్తే అతనికి చెమట్లు పడతాయి, విపరీతంగా అలిసిపోతాడు. అది పని కాకపోతే మరి అతని శక్తి అంతా ఏమైంది? అదెలా శూన్యమవుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మన రోజువారీ పనికి, భౌతిక శాస్త్ర పనికి మధ్య ఉన్న అసలైన తేడా బయటపడుతుంది. ఆ కూలీ అలసిపోవడానికి కారణం అతని కండరాలు బరువును నిలబెట్టడానికి నిరంతరం సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి. ఈ జీవరసాయనిక ప్రక్రియలో శక్తి ఖర్చవుతుంది. అంటే అది అతని శరీరంలో జరిగే పని. కరెక్ట్, అది అతని శరీరంలో జరిగే అంతర్గత పని. కానీ భౌతిక శాస్త్రం ప్రకారం పని అంటే ఒక వస్తువు యొక్క శక్తిని మార్చడం. ఆ కూలి ఆ బరువుని ముందుకు తీసుకెళ్తున్నాడు కానీ దాని ఎత్తును మార్చడం లేదు. నిజమే. కాబట్టి గురుత్వాకర్షణ పరంగా ఆ బరువు యొక్క శక్తిలో మార్పు లేదు. అందుకే గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా అతను చేసిన యాంత్రిక పని, మెకానికల్ వర్క్, శూన్యం. అతను శరీరం శక్తిని ఖర్చు పెట్టింది, కానీ ఆ శక్తి బరువుకు బదిలీ కాలేదు. ఓ, ఇప్పుడు అర్థమైంది. అంటే మనం అలసిపోవడం అనేది మన శరీరం శక్తిని వాడటాన్ని సూచిస్తుంది. కాని ఆ శక్తి వస్తువుకు చేరితేనే దాన్ని భౌతిక శాస్త్రంలో పని అంటారు. చాలా కీలకమైన తేడా ఇది. సరే, మనమొక వస్తువుపై పని చేసినప్పుడు, అంటే దాని శక్తిని మార్చినప్పుడు ఆ శక్తి ఏమవుతుంది? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనం అసలు కథలోకొస్తున్నాం. పనికి, శక్తికి విడదీరాని బంధముంది. దీన్నే పని శక్తి సిద్ధాంతం, వర్క్ ఎనర్జీ థియోరం. పని శక్తి సిద్ధాంతం. అవును, ఇది చాలా శక్తివంతమైన నియమం. ఇది ఏం చెబుతుందంటే, ఒక వస్తువుపై పనిచేసే అన్ని బలాల మొత్తం పని ఆ వస్తువు యొక్క గతిజ శక్తి, కైనెటిక్ ఎనర్జీలోని మార్పుకు సమానం. గతిజ శక్తి అంటే కదలిక వల్ల వచ్చే శక్తి కదా. అంటే W=ΔKE. ఒక వస్తువు వేగాన్ని పెంచాలంటే దానిపై పని చెయ్యాలి. వేగాన్ని తగ్గించాలన్నా దానిపై పని చెయ్యాలి. అంతేనా? అంతే. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పని అనేది కేవలం ఒక లెక్క కాదు, అది శక్తి యొక్క కరెన్సీ లాంటిది. శక్తి యొక్క కరెన్సీ. అవును. ఒక వస్తువు వేగాన్ని పెంచాలంటే దానికి మీరు శక్తిని ఇవ్వాలి. ఆ ఇచ్చే ప్రక్రియే ధనపని. అదే దాని వేగాన్ని తగ్గించాలంటే దాని నుండి శక్తిని తీసుకోవాలి. ఆ ప్రక్రియే రుణపని. అంటే పని అనేది శక్తి బదిలీకి కొలమానం. వావ్, ఈ పోలిక అద్భుతంగా ఉంది. ఒక కారు వేగవంతమవుతోందంటే ఇంజిన్ దానిపై ధనపని చేస్తోందనర్థం. అదే కారు నెమ్మదిస్తోందంటే బ్రేకులు, గాలి నిరోధకం దానిపై రుణపని చేస్తుందని అర్థం. ఇది ఈ సిద్ధాంతాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా చేసింది. ఈ సూత్రం మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎలా కనిపిస్తుందో కొన్ని ఆచరణాత్మక ఉదాహరణలతో చూద్దాం. ఉదాహరణకు, మనం మెట్లెక్కేటప్పుడు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాం కదా. అవును, గురుత్వాకర్షణ మనల్ని ఎప్పుడూ కిందికి లాగుతూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా
మనం ఒక వస్తువును పైకెత్తినప్పుడు మనం చేసే పని ఆ వస్తువులో నిలవ ఉంటుంది. దీన్నే స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అవును. m ద్రవ్యరాశి ఉన్న వస్తువును h ఎత్తుకు తీసుకెళ్లడానికి మనం చేసే పని సూత్రం W = mgh. మనం ఎంత ఎక్కువ ఎత్తుకు వెళ్తే అంత ఎక్కువ పని చేయాలి, అంత ఎక్కువ స్థితిశక్తి ఆ వస్తువులో నిల్వ ఉంటుంది. డ్యాంలో నిల్వన్న నీటికి, కొండపై ఉన్న బండరాయికి అపారమైన స్థితిశక్తి ఉండటానికి కారణం ఇదే. అంటే మెట్లెక్కేటప్పుడు మనకొచ్చే ఆయాసం మనం గురుత్వాకర్షణపై గెలిచి మన శరీరంలో స్థితిశక్తిని నింపుకోవడానికి చేస్తున్న పోరాటమే అన్నమాట. మరి స్ప్రింగ్ల సంగతేంటి? వాటితో చేసే పని కూడా ఇలాగే శక్తిగా నిల్వ ఉంటుందా? ఖచ్చితంగా. స్ప్రింగులతో పనిచేయడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరొక స్ప్రింగును ఎంత గట్టిగా నొక్కితే లేదా ఎంత దూరం సాగదీస్తే అది మిమ్మల్ని అంత గట్టిగా వెనక్కి నెడుతుంది కదా. అవును. అంటే మీరు చేసే పని వృధా పోకుండా ఆ స్ప్రింగ్లో స్థితిస్థాపక స్థితిశక్తిగా, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీగా నిల్వ ఉంటుంది. అందుకే ఒక బొమ్మ కారుని వెనక్కి లాగి వదిలితే అది ముందుకు దూసుకుపోతుంది. ఆహా, నిజమే. మీరు లాగడానికి చేసిన పని స్ప్రింగ్లో స్థితిశక్తిగా మారి ఆ తర్వాత కారు కదలడం మొదలవగానే గతిజ శక్తిగా మారింది. వాహనాల సస్పెన్షన్, పాతకాలపు గడియారాలు, ఇలా ఎన్నో పరికరాలు ఈ సూత్రంపైనే పనిచేస్తాయి. కనిపించని శక్తుల గురించి కూడా మన మూలాల్లో ఉంది. ఉదాహరణకు ఇంజిన్లో వాయువు చేసే పని. అదెలా జరుగుతుంది? ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఒక కారు ఇంజిన్ సిలిండర్లో పెట్రోల్ మండినప్పుడు అది వేడి వాయువులను సృష్టిస్తుంది. ఈ వాయువులు విపరీతంగా వ్యాకోచిస్తాయి. ఓకే. అలా వ్యాకోచిస్తూ అవి పిస్టన్ను కిందికి నెడతాయి. ఈ నెట్టడమే పని. ఇక్కడ వేలకోట్ల వాయు అణువులన్నీ కలిసికట్టుగా ఒక చిన్న పిస్టన్పై బలాన్ని ప్రయోగించి దాన్ని కదిలిస్తాయి. ఈ చిన్న పని చక్రాలను తిప్పి టన్నుల బరువున్న కారుని కదిలిస్తుంది. వావ్! అంటే అదృశ్య అణువుల సమష్టి కృషి ఒక కారును నడుపుతుందన్నమాట. అవును. ఇక్కడ ఉష్ణశక్తి యాంత్రిక పనిగా మారుతోంది. రిఫ్రిజిరేటర్లలో దీనికి వ్యతిరేక ప్రక్రియ జరుగుతోంది. ఇక ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న విద్యుత్, అయస్కాంత శక్తుల విషయానికొస్తే వాటిలో పని ఎలా జరుగుతుంది? విద్యుత్ క్షేత్రంలో కూడా పని జరుగుతుంది. ఒక బ్యాటరీని తీసుకుంటే అది రసాయన శక్తిని ఉపయోగించి ఎలక్ట్రాన్లను, అంటే ఆవేశాలను ఒక చివర నుండి మరో చివరకు నెడుతుంది. ఈ నెట్టడమే విద్యుత్ పని. ఈ పని వల్లే బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. సరే. అయితే అయస్కాంత క్షేత్రంలో పని గురించి ఒక చాలా ఆశ్చర్యకరమైన, ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటది? వినడానికి ఆసక్తిగా ఉంది. ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రంలో కదులుతున్న ఆవేశంపై అయస్కాంత బలం చేసే పని ఎల్లప్పుడూ సున్నం. ఏంటి? సున్నమా? బలం ఉంది, కణంలో కదలిక ఉంది, అయినా పని సున్నమా? ఇది అచ్చం ఆ కూలీ ఉదాహరణలాగే ఉంది. ఎలా సాధ్యం? అవును, సరిగ్గా పట్టుకున్నారు. ఎందుకంటే అయస్కాంత బలం ఎప్పుడూ కణం యొక్క వేగానికి లంబంగా పనిచేస్తుంది. 90 డిగ్రీలలో. అవును, మనం ముందే చర్చించుకున్నట్లుగా బలం మరియు కదలిక లంబంగా ఉన్నప్పుడు పని శూన్యం. అందుకనే అయస్కాంత క్షేత్రం ఒక కణం యొక్క వేగాన్ని, అంటే దాని గతిజ శక్తిని మార్చలేదు. అది కేవలం దాని మార్గాన్ని వృత్తాకారంలో ఉంచుతుంది, దాని దిశను మాత్రమే మారుస్తుంది. అమ్మో! అంటే ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఒక కణం యొక్క గమనాన్ని పూర్తిగా మార్చేయగలదు, కానీ దాని స్పీడ్ని మాత్రం అంగుళం కూడా పెంచలేదన్నమాట. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నుండి గెలాక్సీల మధ్య ఉండే అతిపెద్ద అయస్కాంత క్షేత్రాల వరకు ఇదే నియమం వర్తిస్తుందా? అవును, విశ్వంలో ఎక్కడైనా ఇదే ప్రాథమిక నియమం. ఇది చాలా సూక్ష్మమైన కాని అత్యంత కీలకమైన తేడా. ఇది భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఒక తలుపు తెరవడం లేదా ఒక నట్టును స్పానర్తో తిప్పడం వంటివి. భ్రమణ చలనంలో కూడా పని సూత్రం దాదాపు ఇలాగే ఉంటుంది. ఇక్కడ సరళ రేఖలో ప్రయోగించే బలం, ఫోర్స్ స్థానంలో టార్క్ లేదా భ్రమణ బలం వస్తుంది. ఓకే, టార్క్. దూరం డిస్ప్లేస్మెంట్ స్థానంలో కోణీయ స్థానభ్రంశం, యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. అంటే మీరు ఒక వస్తువుని ఎంత కోణంలో తిప్పారు అనేది. కాబట్టి ఇక్కడ పని సూత్రం W = θ. మీరు తలుపు గొళ్ళెం దగ్గర నెడితే సులభంగా తెరుచుకుంటుంది, కానీ మడతబంద దగ్గర నెడితే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే గొళ్ళెం దగ్గర మీరు తక్కువ బలంతో ఎక్కువ టార్కును సృష్టించగలరు. ఇక చివరిగా ఒక సాధారణ సందేహం.
లీవర్లు పుల్లీలు వంటి సాధారణ యంత్రాలు మన పనిని తగ్గిస్తాయని అంటారు కదా, అది నిజమేనా? ఇది చాలామంది పొరబడే విషయం. సాధారణ యంత్రాలు పనిని తగ్గించవు. అవి పని నిత్యత్వ నియమాన్ని పాటిస్తాయి. అంటే ఘర్షణను పక్కన పెడితే మీరు యంత్రానికి ఇచ్చే ఇన్పుట్ పని యంత్రం చేసే అవుట్పుట్ పనికి సమానంగా ఉంటుంది. మరి అవి ఎలా సహాయపడతాయి? అవి బలాన్ని దూరాన్ని మార్పిడి చేస్తాయి. మార్పిడి చేస్తాయా అంటే? అంటే మీరు ఒక పెద్ద బండరాయిని కదపడానికి ఒక పొడవాటి కర్రను లివర్ ఉపయోగిస్తే మీరు కర్ర చివర తక్కువ బలాన్ని ప్రయోగిస్తారు, కానీ ఎక్కువ దూరం కిందికి నొక్కుతారు. అవును. దానికి బదులుగా కర్ర అవతలి చివర బండరాయిపై ఎక్కువ బలాన్ని ప్రయోగించి దాన్ని తక్కువ దూరం పైకి లేపుతుంది. సూత్రం ప్రకారం F1 × D1 = F2 × D2. మీరు బలాన్ని పెంచుకుంటే దూరాన్ని త్యాగం చెయ్యాలి, దూరాన్ని పెంచుకుంటే బలాన్ని త్యాగం చెయ్యాలి. కాని రెండింటి లబ్ధం అంటే పని ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఓకే, అంటే అవి పనిని సులభతరం చేస్తాయి, తగ్గించవు. ఖచ్చితంగా. ఈరోజు చర్చను ముగిద్దాం. మన దైనందిన జీవితంలో అని అంటే శ్రమ లేదా అలసట. కాని భౌతిక శాస్త్రంలో పని అంటే ఒక వస్తువుకు శక్తిని బదిలీ చేసే ప్రక్రియ అని చాలా స్పష్టంగా అర్థమైంది. పని జరగాలంటే బలం, స్థానభ్రంశం రెండూ అవసరం. అవును. మనం పనిని ధన, రుణ, శూన్యంగా ఎలా వర్గీకరించవచ్చో చూశాం. పని శక్తి సిద్ధాంతం W = ΔKE అనేది కేవలం ఒక సమీకరణం కాదు, అది శక్తి ఎలా ప్రవహిస్తుందో చెప్పే ఒక ప్రాథమిక నియమం అని తెలుసుకున్నాం. నిజమే. గురుత్వాకర్షణ నుండి స్ప్రింగుల వరకు, ఇంజిన్ల నుండి మన కండరాల వరకు ఈ నియమాలు ప్రతిచోట కనిపిస్తాయి. ముఖ్యంగా బలం ఉన్నా, కదలిక ఉన్నా కూడా పని శూన్యమయ్యే సందర్భాలు. కూలీ ఉదాహరణ, అయస్కాంత క్షేత్రం ఉదాహరణ చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇది మనం ప్రపంచాన్ని చూసే దృష్టిని మారుస్తోంది. మనం చర్చించిన ఒక అంశం ఆధారంగా ఒక ఆలోచన వదిలివెళ్తున్నాను. అయస్కాంత బలం ఒక కణంపై ఎటువంటి పని చేయదని, దాని గతిజ శక్తిని మార్చదని మనం తెలుసుకున్నాం. అంటే అది కణానికి వేగాన్నివ్వలేదు, కేవలం దారి మళ్లిస్తుంది. అవును. మరిప్పుడు సౌర తుఫానులు, గెలాక్సీల నిర్మాణాల గురించి ఆలోచించండి. విశ్వంలో అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలున్నాయి. అవి అంతరిక్షంలో ప్రయాణించే కణాలపై భౌతికంగా పని చెయ్యనప్పుడు, అంటే వాటికి వేగాన్నివ్వనెప్పుడు, విశ్వం యొక్క రూపురేఖలను, గెలాక్సీల ఆకారాన్ని మలచడంలో వాటి పాత్ర ఎంత శక్తివంతమైనది? ఈ పనిచేయని బలం మన విశ్వాన్ని ఎలా శాసిస్తోంది